నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన హాట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 87. అదే, మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలిసి నన్నైతే మీ నుండి దూరం చేయడం కోసం ఆ రేష్మా చేయించి ఉంటుంది. కానీ ఆ దుండగుల మాటల మధ్యలో ఎక్కడా రేష్మా పేరు వినిపించలేదు. ఆమె కాకుండా ఇంకా నాకంటూ శత్రువులు ఎవరున్నారు? ఆలోచనగా అన్న ఉర్వి, మరి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆరగా అడిగింది. అతడు ముఖం చిట్లించాడు. చెబితే నీ కోపం వస్తుంది, కానీ ఇక పడుకో, ఇప్పటికే బాగా పొద్దుపోయింది అన్న అతడు ఆవలించి నిద్రకు ఉపక్రమించాడు. పర్లేదు, చెప్పండి, అతన్ని బలవంత పెట్టింది ఉర్వి. ఇంకెవరు? ఆ రేష్మ పొడిగా అన్నాడు. అనుకున్నా, ఆ చుప్పనాతి శూర్పనఖ ఈ పని చేయించి ఉంటుందని. కోపంతో రుసరుసలాడిన ఉర్వి అతని కౌగిలి వీడాలని చూసింది. నువ్వు ఇలాగే చేస్తావని నాకు తెలుసు, అందుకే చెప్పనన్నాను, విన్నావు కాదు. చురుకోపం చూపించిన అతడు ఆమెను మరింతగా తన కౌగిలిలో పొదుముకున్నాడు. ఆమెకి ఎందుకట మీ మీద అంత ఇంట్రెస్ట్? ఉడుకుబోతుతనం చూపించింది ఉర్వి. నన్నడిగితే నాకేం తెలుస్తుంది? నిద్రని ఆపుకోలేక మరోసారి ఆవలించాడు మేఘ్. నీకు అంతా తెలుసు. కాలేజీలో ఉన్నప్పుడు మీరు ఆమెకు సైట్ కొట్టి ఉంటారు, అందుకే ఆమె ఇప్పుడు ఇలా తగులుకుంది. లేదంటే ఆమెకు మీరు ఎలా తెలుస్తారు? కినుగ్గా అంది. సైట్ కొట్టింది నేను కాదు, ఆమె, ఆనెస్టీగా చెప్పాడు. సర్లేండి, ఎవరైతే ఏంటి, జరిగింది మాత్రం అదే కదా. మూతి 3 వంకర్లు తిప్పేసి అతని మీద రుసరుసలాడింది. ఇది మరీ బాగుంది. ఆమెకు నేను నచ్చడం నా తప్ప? అయినా నన్ను ఇష్టపడ్డ వారందరి వెనకాల నేను వెళ్తానా ఏంటి? నాకు నచ్చిన వాళ్ళతో ఉంటాను కానీ అంటూ ఉర్వి నుదుటిపై ముద్దు పెట్టాడు. నేను నమ్మను, అలక చూపించింది. నమ్మితే నమ్ము, లేదంటే లేదు. నేను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఆమె వాదనకి విసుగు పుట్టి కసురుకున్నాడు. అతడలా విసుక్కునేసరికి ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. అతని కౌగిలి వేడి మరోవైపు తిరిగి పడుకుంది. ఎంతో కష్టపడి నీకోసం తప్పించుకొని వస్తే ఇదేనా నువ్వు నాపై చూపించే ప్రేమ? బాధతో అన్న అతడు ఆమెను వెనక నుండి హక్ చేసుకున్నాడు. మీ మీద ప్రేమ లేక కాదు, మీరు నా నుండి ఎక్కడ దూరమైపోతారో అన్న బాధ. కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లను తుడిచి, అలా ఎప్పటికీ జరగదు, కానీ నువ్విలా బాధపడితే నేను చూడలేను అన్న అతడు ప్రేమగా ఆమె మెడపై ముద్రలు వేశాడు. అయినా ఆమె అలుక వీడలేదు. నా వెంట ఎంతమంది పడ్డా నేను మాత్రం నీ వెనకాలే పడతాను. నిన్నే ప్రేమిస్తాను, నీకోసమే జీవిస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ వద్దు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, మృదు మధురమైన స్వరంతో అన్నాడు మేఘ్. అతని మాటల్లోని నిజాయితీకి ఆమె కరిగిపోయింది. అతని మనసులో తనకు తప్ప మరొకరికి స్థానం లేదని తెలిసి మురిసింది. అతని వైపుకు తిరిగి సారీ అని అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. ఇప్పుడు అనుమానం తీరిందా? ఆమె నుదుటిపై పరుచుకున్న వెంట్రుకలను సవరించాడు. అని మూలిగి అతని హృదయంలో తలదాచుకుంది. ఆమె నుదుటిపై ముద్దు పెట్టేసి, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అవి కూడా అడిగేస్తే నీ కడుపు ఉబ్బరం తగ్గుతుంది అన్నాడు. నాకేమీ లేవు, కానీ మీరు అలా ప్రవర్తిస్తారు. రోషం పొడుచుకొచ్చి మూతి ముడిచింది. అవునా, నాకు తెలియదులే. ఇక మీదట నీకు డౌట్ రాకుండా మెలుగుతాను. కానీ నిద్రపోదామా అన్న అతడు నిద్రాభారంతో మూతలు పడుతున్న కనురెప్పలను బలవంతంగా తెరిచాడు. అన్న ఆమె అతని వెచ్చని కౌగిల్లో నిద్రకు ఉపక్రమించింది. గత 4 రోజులుగా ఆ కిడ్నాపర్ల చెరలో ఆమె అనుభవించిన నరకం అంతా మరిచింది. ఉదయం ఆలస్యంగా లేచిన మేఘ్ గబగబా రెడీ అయి సాహిల్తో పాటు స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఏమండి, నేను వస్తాను మీతో, అతన్ని వదిలి ఉండడానికి భయపడింది ఉర్వి. నువ్వెందుకు రావడం? నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను. ఆ తర్వాత మనం మన ఇంటికి వెళ్దాం, సరేనా అన్న అతడు ఆప్యాయంగా ఆమె చెంపదట్టాడు. ఆమెకి అది ఇష్టం లేకపోయినా అలాగేనని తల ఆడించింది. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి, మేం వెళ్ళి వస్తాం అన్న సాహిల్ మేఘ్ని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు. వాళ్ళు అటు వెళ్ళగానే ఏదో వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగింది. అప్పుడే స్నానానికి వెళ్ళిన సాహిల్ తల్లి ఆ శబ్దం వినిపించింది. మనసు కీడు శంకించగా గబగబా 2 చెంబుల నీళ్లు ఒంటిపై పోసుకొని చీర చుట్టుకొని బయటికి వచ్చింది. ఈలోపే వచ్చిన వాళ్ళు ఉరివిని తీసుకొని వెళ్ళినట్టున్నారు. ఆమెకింట్లో ఉరివి కనిపించలేదు. కంగారు పడుతూ సాహిల్కి కాల్ చేసింది. అతని కాల్ కలవలేదు. వనజాక్షి కంగారు మరింత ఎక్కువైంది.
అయ్యో, అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారో ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. వీడి ఫోన్ కలవడం లేదు. నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పుడెలా అని వీధి గుమ్మంలోనే నిలబడి ఉంది సాహిల్ తల్లి వనజాక్షి. సాహిల్తో పాటు పోలీస్ స్టేషన్కి బయలుదేరిన మేఘ్కి ఎందుకో మనసులో విపరీతమైన అలజడి మొదలైంది. ఊపిరి భారంగా మారింది. తనది అన్నదేదో తనకు దూరం అవుతున్న ఫీలింగ్ కలిగింది. అతనికి ఉరివిని చూడాలి అనిపించింది. సాహిల్, ఒక్కసారి ఇంటికి పోని అన్నాడు. అదేంటి సార్ అలా అంటున్నారు? ఇప్పుడేగా మనం ఇంటి నుండి బయలుదేరింది. అయినా నాలాగా మీరు స్టేషన్లోనే ఉండిపోరు కదా. ఇలా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అలా వచ్చేస్తారు. ఈ మాత్రం దానికి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు? నేను తిరిగి మిమ్మల్ని దింపేనేమో అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదు. మీరు కంప్లైంట్ ఇవ్వగానే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ దింపేస్తాను. లేదంటే మరొకరితో మిమ్మల్ని పంపిస్తాను. కంగారు పడకండి సార్ అన్నాడు సాహిల్. ఏదో ఆపదను ఊహించి అతని గుండె వేగంగా కొట్టుకుంటుంటే, సాహిల్ ప్లీజ్ ఇంకేమీ మాట్లాడకు, యూటర్న్ తీసుకో ప్రాధేయపడ్డాడు. సాహిల్ భుజాలు కదిపి అతడు చెప్పినట్టే చేశాడు. దాంతో వాళ్ళు సాహిల్ ఇంటి ముందు ఉన్నారు. గుమ్మంలోనే నిలబడి ఉన్న వనజాక్షి కారును చూసి పరుగున అక్కడికి చేరుకుంది. ఒరేయ్ సాహిల్, ఆ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్లారురా ఆందోళనతో చెప్పింది. దిగ్భ్రాంతికి గురైన సాహిల్, అమ్మాయి ఏంటి నువ్వు మాట్లాడేది? అయోమయంతో ఆమెను చూశాడు. ఏంటి, ఉర్వి మళ్ళీ కిడ్నాపా? ఒకలాంటి షాక్తో గట్టిగా అరిచాడు మేఘ్. అవునని తల నిలువున ఆడించిన వనజాక్షి, మీరు వెళ్ళగానే నేను అటు స్నానానికి వెళ్ళాను. ఇటేదో అలికిడి అయింది. నేను స్నానం ముగించుకొని బయటికి వచ్చి చూసేసరికి ఉర్వి కనిపించలేదు. ఎవరెత్తుకెళ్ళినట్టు అనిపిస్తుంది, బాధ భయం కలగలిపిన గొంతుతో అంది. ఆమె మాటలు విని ఉర్వి ఏమైపోయావు అనుకోగానే మేఘ గుండెలో అగ్నిపర్వతం బద్దలైంది. కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. తనకు చేరువై ఇంతలోనే ఆమె దూరం కావడం అతడు తట్టుకోలేకపోతున్నాడు. మనసులో ఒకటే అలజడి. టెన్షన్తో చేతులు నలుపుకున్నాడు. క్రితం సారీ అంటే తప్పించుకోగలిగింది. ఈసారి వాళ్ళ చేతికి చిక్కితే ఇక తప్పించుకోవడం అసాధ్యం అనుకున్న మేఘ్కి బాధతో పాటు కోపం పొడుచుకొచ్చింది. ముఖం ఎర్రబడింది. పళ్ళు పటపటా నూరి, మీరెవరైనా కానీ మిమ్మల్ని వదలను మనసులో గట్టిగా అనుకున్న అతడు, సాహిల్ నువ్వు తప్పుకో అన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న సాహిల్ని తప్పించి తను స్టీరింగ్ చేతిలోకి తీసుకున్నాడు. వాళ్ళు వచ్చిన వైపు కాకుండా మరోవైపుకి కారుని పోనిచ్చాడు. సార్ కొంచెం మెల్లిగా తోలండి. అసలే ఇది ఘాట్ రోడ్డు. కొంచెం అటు ఇటు అయిందంటే మనం గల్లత్తవుతాం. అప్పుడు మేడం ఎక్కడ ఉందో వెతకడమేమో కానీ మనల్ని వెతికే పనిలో పడతారు మా పోలీసులు. నా మాట వినండి సార్, కొంచెం మెల్లిగా తోలండి. అతని డ్రైవింగ్ వేగానికి భయపడ్డాడు సాహిల్. నీకు తెలియదు సాహిల్, ఇప్పుడు నా మనోపరిస్థితి ఎలా ఉందో. ఈసారి తను మిస్ అయితే మళ్ళీ తిరిగి దక్కించుకోలేను. ఆ దుండగులు ఉర్విని ఏం చేస్తారో అన్న భయం నన్ను నిలవనీయడం లేదు అన్న అతడు కారు వేగాన్ని తగ్గించకపోగా మరింత పెంచాడు. తను వెళ్ళిన పని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన శ్రీకాంత్ తిన్నగా హైదరాబాద్ వెళ్లకుండా ఊటీ బయలుదేరాడు. మేఘు ఉర్విలని క్షేమంగా తీసుకుని వస్తానని అనామికకు మాటివ్వడంతో అతడు వాళ్ళ కోసం బయలుదేరాడు. ఉరివిని వెతుకుతూ వీళ్ళిలా కారులో వెళ్తూ ఉండగానే డిటెక్టివ్ శ్రీకాంత్ సాహిల్కి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసిన సాహిల్, చెప్పండి సార్ అన్నాడు. వాళ్ళిద్దరి సేఫే కదా అడిగాడు. ఉదయం వరకు సేఫ్ అనుకున్నాను సార్, కానీ ఇంతలో ఇదిగో ఇలా జరిగింది అని ఉర్వి మిస్ కావడం గురించి చెప్పాడు. నిర్ఘాంతపోయిన శ్రీకాంత్ వాట్? ఫోన్లోనే అర్చినంత పనిచేశాడు. అసహనానికి గురైన అతడు, ఇంత నెగ్లెక్ట్గా ఎలా ఉన్నావు సాహిల్? కోపంతో అతని మీద విరుచుకుపడ్డాడు. సారీ అనడం తప్ప ఇంకో మాట మాట్లాడలేకపోయాడు సాహిల్. సరే, నేను ఎలాగో నీ దగ్గరికి వస్తున్నాను. ఆన్ ద వేలో ఉన్నాను. నేను అక్కడికి వచ్చాక కాల్ చేస్తాను. నువ్వెక్కడ ఉన్నది లైవ్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి కలుస్తాను అన్నాడు. కాల్ కట్ చేశాడు శ్రీకాంత్. భారంగా నిట్టూర్చిన సాహిల్కి అటు చూడు అన్నాడు మేఘ్. తల తిప్పి చూసిన సాహిల్, స్టాప్ ద కార్ అన్నాడు. సడన్ బ్రేక్తో కారుని ఆపాడు మేఘ్. సార్ దిగండి, ఖచ్చితంగా మేడం గారు ఇక్కడే ఉండి ఉంటారు అంటూ వేగంగా ఆ వెహికల్లో నుండి దిగాడు సాహిల్. ఎప్పుడైతే మేడం గారు ఇక్కడ ఉండి ఉండవచ్చు అని సాహిల్ అన్నాడో అందులో నుండి జంప్ చేశాడు మేఘ్. అతడు ఇందాక చూపించిన వైపుకి సాహిల్ కన్నా ముందు వేగంగా పరుగు పెట్టాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి
అంటూ అతని వెనకాల పరిగెత్తాడు సాహిల్. రోడ్డు వైపు పాడుబడిన చిన్న గేటు కనిపించింది. కానీ లోపలికి వెళ్తుంటే పెద్ద గోదాంలా ఉంది అది. ఉర్వి ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటుంది అనుకున్న మేఘ్ అందులోకి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టి ఆపేశాడు సాహిల్. సాహిల్ వదులు, ఉర్వి లోపల ఉందని నా మనసు చెప్తోంది, నన్ను వెళ్ళనివ్వు. అతని చెయ్యి విడిపించుకొని వెళ్ళబోయాడు. సార్, నాకు మీలాగే అనిపిస్తోంది. కానీ లోపల తనతో పాటు ఎంతమంది దుండగులు ఉన్నారో మనకు తెలియదు కదా. ఇలా ఏమీ యోచించకుండా వెళ్తే మనం వాళ్ళ చేతికి చిక్కుతాం. అప్పుడు మేడంని ఎలా రక్షిస్తాం? లాజిక్గా మాట్లాడిన అతడు, సార్, ఇలా దూకుడుగా కాకుండా కూల్గా ఆలోచించి అడుగు వేసుకుంటూ చుట్టూ గమనిస్తూ నక్కి నక్కి వెళ్దాం. మీరు ఇటువైపు వెళ్ళండి, నేను అటువైపు నుండి వస్తాను అన్న సాహిల్ గోదాం వెనక వైపు వెళ్ళాడు. మేఘ ముందు వైపు నుండి కాకుండా పక్కకు వెళ్ళి చూశాడు. అక్కడ చిన్న కిటికీ సగం తెరుచుకొని కనిపించింది. అందులో నుండి లోపలికి తొంగి చూశాడు. ఎందుకో అతనికి అక్కడే ఉరివి ఉందని బలంగా అనిపించింది. కానీ లోపలికి అంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళడానికి దారేమైనా ఉందా అని చూశాడు. కాస్త దూరంలో చిన్న తలుపు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూడగా దానికి తాళం వేసి ఉంది. కానీ అది తుప్పుపట్టి ఉంది. అటు ఇటు చూసి వెతికి ఒక రాయిని తెచ్చి ఒక్క దెబ్బతో దాన్ని పగలగొట్టాడు. అది బాగా తుప్పుపట్టి ఉండడంతో పెద్దగా శబ్దం చేయకుండానే ఊడి వచ్చింది. కానీ తలుపు చాలా పాతది కావడం, పైగా అది చాలా రోజుల నుండి ఎవరూ తెరవకపోవడంతో తెరుచుకునేటప్పుడు కిర్రుమని శబ్దం చేసింది. అంతే, లోపల ఉన్న దుండగులు అలర్ట్ అయ్యారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ శబ్దం వచ్చిన వైపుకి ఒకడు వచ్చాడు. ఆ శబ్దానికి ఎవరో ఒకరు వస్తారని ముందుగానే ఊహించాడు మేఘ్. అందుకే అలర్ట్గా ఉన్నాడు. ఆ వచ్చింది ఎవరు? నిజంగా ఉర్వి ఇక్కడ ఉండి ఉంటుందా, లేదంటే వీళ్ళది వృధా ప్రయాసనా? ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.